మకర సంక్రాంతి పండగ అందమైన ముగ్గులతో, గొబ్బెమ్మలతో, హరిదాసు పాటలతో, బసవన్న ఆటలతో, నువ్వులు మిఠాయిలతో, గాలిపటాలు ఎగరవేయడంతో మరెన్నో సంబరాలకి ప్రసిద్ధి చెందింది ఈ సంక్రాంతి. ఈ పండగను పంటల పండగ అని, మార్పు తెచ్చే పండగ అని కూడా అంటారు. అలానే దీన్ని పెద్ద పండుగ అని, పెద్దల పండుగ అని కూడా అంటారు. అప్పట్లో మన పూర్వీకులు ఈ పండుగని 33 రోజులు జరుపుకునేవారు. కానీ ఇప్పుడు కాలానికి అనుకూలంగా అంత సమయం లేకపోవడంతో కేవలం 3 రోజులు మాత్రమే జరుపుకుంటున్నారు. అసలు ఈ సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు, ఈ పండుగ విశిష్ట గొప్పతనం ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో మీకు క్లియర్ గా తెలియజేస్తాను. అలానే సంక్రాంతి పండుగ గురించి ఆసక్తికరమైన విషయాలను మీకు తెలియజేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సరే, ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళితే, ఆంధ్రులకు తమిళలకు కలిపి ఉన్న అతి పెద్ద పండుగ ఈ సంక్రాంతి. ఇది కొన్ని ప్రాంతాలలో 3 రోజులుగా అనగా భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగగా ఉంటే మరికొన్ని ప్రాంతాలలో 4 రోజులుగా అంటే 4వ రోజున ముక్కనుముగా జరుపుకుంటారు. అందుకే దీనిని పెద్ద పండుగ అంటారు. ముఖ్యంగా పంట చేతికి వచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగని జరుపుకుంటారు. అందుకే దీనిని రైతుల పండుగ అని కూడా అంటారు. అసలు సంక్రాంతి అంటే అర్థం సంక్రమము అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులలో క్రమంగా పూర్వ రాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే ఈ సంక్రాంతి. ఈ సంక్రాంతినే పంట కోతల లేదా పంట మార్పుల పండుగ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ సమయానికల్లా పంట మార్పులు అయిపోయి ప్రజలందరూ పెద్ద ఉత్సవాలు జరుపుకుంటారు. ఈ రోజున వాళ్ళకి పంటల్లో సహాయపడిన వాళ్ళ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఇంకా పంటలలో పశువులు చాలా పెద్ద పాత్రని పోషిస్తాయి. అందువల్లనే సంక్రాంతి పండుగ తర్వాత రోజుని వాటి కోసం కేటాయించి ఆ రోజుని కనుమ పండుగగా పిలుస్తారు. ఈ పండుగ 3 రోజులలోని మొదటి రోజున భూమిని, 2వ రోజున మనకు, 3వ రోజున పాడి పశువులకు కేటాయించారు. ఈ పండుగలో భాగంగా పశువులని ఎక్కువగా గౌరవిస్తారు. ఎందుకంటే వాటి వల్లే మనం నేడు జీవిస్తున్నాం. మన వల్ల అవి జీవించట్లేదు. ఇంకా చెప్పాలంటే మనం ఇక్కడ లేకపోతే అవి స్వతంత్రంగా, స్వేచ్ఛగా, సంతోషంగా జీవిస్తాయి. కానీ అవి లేకపోతే మనం ఇలా ఉండలేము. ఇంకా ఇప్పుడు మన తెలుగు వారు జరుపుకునే 3 రోజుల సంక్రాంతి పండుగ విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, మొదటి రోజున భోగి పండుగ. ఇది సాధారణంగా జనవరి 14న జరుపుతారు. అంటే సంక్రాంతికి ఒక రోజు ముందు. భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి. భోగి అంటే భోగ భాగ్యాలు అనుభవించే రోజు అని అర్థం. ఎలా అంటే పాడి పంటలు సమృద్ధిగా ఇళ్లకు వచ్చే రోజు అదే కాబట్టి. ఈ రోజున ఉదయం తెల్లవారక ముందే, అంటే 3:30-4 గంటల మధ్యలో అందరూ లేచి భోగి మంటలను వెలిగిస్తారు. ఇది ఆ సంవత్సరంలో, ఆ కాలంలో ఉండే చలిని పారదోలడానికి కాగా ఇంకో సందర్భంగా కూడా జరుపుకుంటారు. ఇంట్లో ఉండే పాత చీపుర్లు, తట్టలు, విరిగిపోయిన బల్లలు వదిలేసి కొత్త వాటితో నిత్య నూతన జీవితం ఆరంభించడానికి గుర్తుగా కూడా ఆ రోజున భోగి మంటలు వెలిగిస్తారు. ఇంకా పౌరాణికంగా చూసుకుంటే శ్రీకృష్ణుడు ఇంద్రుడికి గుణపాఠం చెప్పడానికి గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తింది కూడా ఆ రోజునే. అంతేకాకుండా ఆ పరమేశ్వరుడు తన వాహనమైన బసవన్నను భూమిపైకి పంపించి రైతుకు వరంగా మార్చింది కూడా భోగి రోజునే. మామూలుగా అయితే మనం ఈ భోగి రోజున ఇంట్లో ఉన్న వస్తువులతో, చెక్క ముక్కలతో భోగి మంటలు వేస్తాం. కానీ అసలు భోగి మంటలని ఆవు పిడకలతో, వేగి గంపలతో, రావి చెట్టు, మామిడి చెట్టు, బేడి చెట్టు బెరడుతో భోగి మంటకాన్ని వేస్తే గాలి పొల్యూషన్ కాకుండా, గాలిలో ఆక్సిజన్ విడుదల అవ్వడమే కాకుండా వాటిలో ఉన్న ఔషధ గుణాలు గాలిలో కలిసి అవి మనం పీల్చడంతో మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. అందుకే మన పూర్వీకులు పూర్వం రోజులలో ఈ మొదటి రోజున భోగి మంటలు వేయడం అనే ఒక ఆచారం పెట్టారు. ఇంకా సాయంత్రం పూట చాలా ఇళ్లలో స్త్రీలు చిన్నపిల్లల బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. దీనిలో చిన్నపిల్లలు వాళ్ళ దగ్గర ఉన్న వివిధ రకాల బొమ్మలను ఆకర్షణంగా పెట్టి ఆనందిస్తారు. ఈ బొమ్మల కొలువులో కొండపల్లి బొమ్మలు ప్రత్యేకమైన ఆకర్షణ. ఇంకొంతమంది భోగి పళ్ళ పేరంటాలని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పేరంటాల్లో బంధువులందరూ కలిసి రేగుపళ్ళు, శనగలు, పువ్వులు, చెరుకులు, కొన్ని నాణ్యాలను, కొత్త బట్టలు వేసుకున్న పిల్లలని ఆశీర్వదించి కుమ్మరించి వాళ్ళకి దిష్టిని తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చిన వాళ్ళకి తాంబూలంతో పాటు పట్టు బట్టలు, పసుపు, కుంకుమ పెట్టడం ఆనవాయితీ. ఇంక ఇప్పుడు నెంబర్ 2, 2వ రోజు సంక్రాంతి పండుగ. గోగులు పూచే గుమ్మాడి అనే మనసుకు హత్తుకునే జానపద గీతాలతో కేరింతలు, సవ్వడులు వినిపించే తెలుగు వారి 2వ రోజు పండుగే ఈ సంక్రాంతి. పంటలు చేతికి రావడంతో ఇళ్లలో ఉన్న ధాన్య రాశులను చూసుకుంటూ రైతులు మురిసిపోతూ ఉంటారు. సనాతన ధర్మంలో సంక్రాంతిని సాంప్రదాయంగా జరుపుకుంటారు. నెల రోజుల ముందు నుంచే ఈ పండగ అడావిడి అనేది మొదలవుతుంది. మనం కూడా మన ఊళ్ళో చూసే ఉంటాం. పండగ నెల ముందే ఫ్లెక్సీలు, బట్టలు అనుకుని అడావిడి చేసేస్తూ ఉంటారు. దీన్నే నెలపట్టడం అంటారు. ధనుర్మాసం ప్రారంభమయ్యేది అప్పుడే. సంక్రాంతి నెలపట్టడం దగ్గర నుంచి, అంటే డిసెంబర్ 14-15 నుంచి గ్రామాల్లో, పట్టణాల్లో రంగవనాల పండగ సందడి ఊపందుకుంటుంది. ఇంట్లోని ఆడవాళ్లు వేకువజామునే లేచి తమ ఇంటి వాకిలని శుభ్రంగా ఊకి, కళ్ళప్పుని జల్లి, ఆపై ముగ్గులు వేసి గొబ్బెమ్మలని పెడతారు. సంక్రాంతి రోజున మనం చూసే ఇంకో సుందర దృశ్యం, గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దుల వారు. చక్కగా అలంకరించి గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ గోవులను సన్నాయి రాగాలకు అనుకూలంగా వాటితో చేయించే నృత్యాలు చూడడానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులకు మనం ఇచ్చే కానుకలు స్వీకరిస్తున్నట్టు, తలలో ఊపుతూ ధన్యవాదాలు చెబుతున్నట్టు మోకాల మీద వంగడం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు.
అమ్మగారికి దండం పెట్టు, అయ్యగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వారు సందడి చేస్తూ ఉంటారు. కొత్త ధాన్యం వచ్చిన ఆనందంలో మనం వాటికి ధాన్యం ఇస్తాము. హరిలో రంగా హరి అంటూ నడి నెత్తిపై నుంచి నాసిక దాకా తరుమని పట్టీలతో కంచు పట్టీలతో గల్లు గల్లుమంటూ చిందులు తొక్కుతూ చేతులతో చిరుతులు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయ పాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు. ఇంకా హరిదాసు పాడిన నగర సంకేతాలతో ప్రజలను భగవంతుడిపై భక్తిలోకి తీసుకువెళతాయి. మీరు కూడా చాలా సార్లు వినే ఉంటారు మీ ఊర్లలో మీ వీధుల్లో పాడుకుంటూ వస్తున్నప్పుడు. ఇంకా గంగిరెద్దుల వారి సన్నయి మేళాలు, కొమ్మ దాసరులు, జంగమ్మ దేవరులు, బుడబుక్కల వారు కళారూపాలతో సంక్రాంతి పండుగను గ్రామ గ్రామాలకి అలరిస్తూ వినోదాన్ని పంచుతారు. ఎడ్ల పందాలు, బరువు లాగు పందాలు, కోళ్ల పందాలు, కబడ్డీ క్రీడలు, గాలిపటాలు ఎగరవేయడాలు, పేకాట గుండాటలతో గ్రామాలు సంబరాలలో మునిగిపోతాయి. అంతేకాకుండా ఈ రోజున పితృదేవతలకు అర్పణాలు వదులుతారు. ఇంకా ఇంటింట అనేకమైన ముగ్గులు వేసి గొబ్బెమ్మలని అలంకరిస్తారు. వాటిని ఆవు పేడతో చేసి ఆపై గుమ్మాడి, చేమంతి, తగ్గూడి వంటి పువ్వులను ఉంచి అలానే నవధాన్యాలు పోసి పూజలు చేస్తారు. నెల రోజుల పాటు ఇంటి ముందు వేసే ముగ్గులో చివరి రోజు రథం ముగ్గు వేస్తారు. కార్తీక మాసం మొదలుకొని సంక్రాంతి పూర్తయ్యే వరకు రహదారులన్నీ రంగుల ముగ్గులతో నిండి సంక్రాంతి శోభను పెంచుతాయి. ఈ కాలంలోనే హేమంత ఋతువులలో గొబ్బి పువ్వులు అంటే డిసెంబర్ పువ్వులు, చేమంతి పువ్వులు, బంతి పువ్వులు ఎక్కువగా పూస్తాయి. మామిడి చెట్లు పూత మీద ఉంటాయి కనుకే సంక్రాంతి ఏ ఇంట చూసినా మామిడి తొరణాలు కాకుండా బంతి పూల తొరణాలు కనిపిస్తాయి. ఎందుకంటే పూత మీద ఉన్న మామిడి కొమ్మలు కొయ్యి రావు కాబట్టి. అందుకే బంతి పువ్వులతో అలంకరిస్తారు. ఇంకా సంక్రాంతికి దాదాపు అందరి ఇళ్లలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, అనేకమైన పిండి వంటలు కనిపిస్తాయి. అలానే కొత్త బట్టలు వేసుకొని అందరూ ఆనందంగా ఆస్వాదిస్తారు. ఫైనల్ గా నెంబర్ 3 మూడవ రోజు కనుమ పండగ. కనుమ పండగని 3వ రోజు జరుపుకుంటారు. కనుమ అంటే పశువు అని అర్థం. ప్రధానంగా పశువులని ఆరాధించే రోజు ఇది. హిందువులు సనాతన ధర్మంలో గోవులను పూజిస్తున్న నేపథ్యంలో 7 వాకతో జీవన విధానమైన గోవుల సంతతి అయిన పశువులను పూజించడం ఈ ఆచారం. ఈ నేపథ్యంలో కనుమ రోజున పశువుల పాకలను శుభ్రంగా క్లీన్ చేసి అలానే పశువులను దగ్గరలో ఉన్న నదులకు తీసుకువెళ్లి శుభ్రంగా కడుగుతారు. ఆ తర్వాత వాటి కొమ్ములకి పసుపు కుంకుమ రాసి నొసట బొట్టు పెట్టి అందమైన బంతి పువ్వులతో అలంకరించి ఆరాధిస్తారు. ఇంకా దివిసీమ పడవ పోటీలు, కనోయింగ్, కాయాకింగ్ లాంటి ప్రదర్శనలు అన్ని పోటీలు ప్రారంభం అవుతాయి. అంతేకాకుండా నదిలో తేలియాడుతూ నాగాలింగ వాసులు శవాసనాలు వేస్తూ అందరినీ ఆకట్టుకుంటారు. కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు కూడా నిర్వహిస్తారు. అయితే ఈ పందాలను జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం దీనిని నిషేధించింది. అంతేకాకుండా నవ భోజనాలను కూడా ఈ రోజు నిర్వహిస్తూ ఉంటారు. కనుమ నాడు మినిమ తినాలి అనేది సామెత. దానికి అనుగుణంగా ఆ రోజు గారెలు, ఆవడాలు చేసుకోవడం అనేది మన ఆనవాయితీ. కనుమ రోజున మాంసం తినడం అనేది మన తెలుగు రాష్ట్రాలలో ఆనవాయితీగా వస్తుంది. మాంసం తినని వారు గారెలతో తృప్తి పొందుతారు. అలానే కనుమ రోజున ప్రయాణాలు చేయకపోవడం కూడా ఒక సాంప్రదాయం. ఇంకా సంక్రాంతి టైంలో మరో ప్రత్యేకమైన అంశం సినిమాలు. ఈ టైంలో పెద్ద పెద్ద హీరోలు పోటీ పడుతూ వాళ్ళ సినిమాలు దించుతూ ఉంటారు. ప్రత్యేకంగా సంక్రాంతి టైంకి వాళ్ళ సినిమాలు పూర్తయ్యేలా చూసుకుంటారు. కోడి పందాల్లాగా పెద్ద పెద్ద హీరోలు వాళ్ళ సినిమాలతో బరిలోకి దిగుతారు. ఇలా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను వాళ్ళ సాంప్రదాయాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. భాగ్యాన్ని ఇచ్చే భోగి, సరదాని ఇచ్చే సంక్రాంతి, కమ్మని కనుమ, ఇలా ఈ 3 పండుగలు ఈ కొత్త సంవత్సరంలో మీ అందరి జీవితాల్లో వెలుగు నింపాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో చూస్తున్న మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలానే ఈ సంవత్సరం మీ ఊర్లో సంక్రాంతి పండుగలు ఎలా జరుపుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా వెళ్ళిపోకుండా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సంజు 40 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.